మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టండి. ఇప్పుడు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే వస్తుంటారండి. ఇది అడ్రస్ వచ్చి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్ల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది. మరొక విషయం అండి, మనకి మొన్న ఉరవకొండలో ఉత్తమ వ్యవసాయ యూట్యూబ్ ఛానల్ అవార్డు కానీ వచ్చింది. దాదాపు 3 సార్లు అయితే వచ్చింది. ఈ అవార్డులు రావడానికి కారణం మీ అందరి సబ్స్క్రైబర్ల వల్లనే మనకి అవార్డులు అయితే వచ్చాయి. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఏ విధంగా కొనే వాళ్ళు వచ్చారో అనేది మొత్తం వివరాలు తెలుసుకుందామండి. ఏం రేట్ చెప్పినారన్నా పొట్టేళ్ళు? ఏం రేట్ చెప్పినారట? అన్నీ అయితే 23.5. అన్నీ అయితే 23.5 జత. పట్టుకునేది అయితే 26 పట్టుకునేది. దీంట్లో పట్టుడు పిల్లలు అయితే జత 23,500 చెప్పినారు మీరు. అన్నీ సౌట్ ఎన్ని కేజీలు తరవచ్చు? ఎన్ని కేజీలు? మన కేజీల ప్రకారం అందాజు ఒక 15 కేజీలు వస్తుంది అంటున్నా. 15 కేజీలేనా ఈ పిల్లలు వచ్చేది? 20 రావా? 20 రాకుంటే 19 వేసుకుందాంలే. 19 రావా? 19 వస్తాయి అంటారా? అవునులే. ఎటు వరకు అడిగినారా? 21 దాకా అడుగుతున్నారు. మేము అన్నీ పోతే 23 చెప్పి 23.5 చెప్పింటే 23 చెప్తున్నాం. అవును. ఓకేనా, థ్యాంక్స్ నా. 10.5 వాళ్ళు ఉన్నారు. చెప్పిండేది ఎంత? 12.5. 4 నెలల పొట్టేలు పిల్లలు. 4 నెలల పొట్టేలు పిల్లలు అన్నీ ఒకటే సైజు ఉన్నాయండి. లేకపోతే అన్నీ ఒకటి జత 25,000. జత మేకపోతులు 25,000 అయితే చెప్తున్నారండి. 25,000 జోడి. అడిగిరే ఎంత వస్తుందినా? అయిపోయింది. ఎట్లుందా? అయిపోయిందా? జత అంటే రెండు పట్టుకున్నారా? 11,000తో రేట్ కుదిరింది. అంటే జత 25,000 చెప్పినారు. 22కు కొన్నారు మీరు. ఎన్ని కేజీలు వస్తుంది? 12-13 వస్తుంది. రైట్. అదండి 25,000తో చెప్పినారన్న, 22,000తో కొన్నారంట. 2 పట్టుకున్నారు చూడండి మేకపోతులు. ఈ 2 13,000 మీడియం సైజ్ జత. పొటేళ్ళు 13,000 13,000 జోడి అయితే చెప్తున్నారండి. అడిగినారా? ఎటు వరకు అడిగినారా? ఏం రేట్కి అడిగినారా? 12,000తో అడుగుతారా? 13 చెప్పినారు మీరు. 13 చెప్పినారు. 12తో అయితే అడుగుతున్నారు. ఇంకా బేరం కుదరలేదు అంటున్నారు. 14,600 చెప్పి 13కి అడిగినారా? 13,000. 14,600. 13,600 జత. రైట్. ఏం రేట్ నా పొట్టేలు పిల్లలు?
11,000 జత చెప్పినావా? 11,000 జత పొటేల్ పిల్లలు అయితే చెప్తున్నారండి. చిన్న సైజు పిల్లలు, ఒక 4 నెలల పొటేల్ పిల్లలు. 12,500 అన్న అయితే చెప్తున్నారండి. జత పొటేల్ పిల్లలు 12,500 జోడి. 12 లోపల అడుగుతున్నారా? 12,500 జత పొటేల్ పిల్లలు. ఏం రేట్ ఇవి పొటేల్లో? ఏం రేట్ చెప్పినావా? 17,000 జత పొటేళ్ళు. 17,000 అయితే. అదే ఇవి 17,000. 17,000 జోడీ అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు రావచ్చున? 18 కేజీలు వస్తుంది. 33,000 అంటే ఒకటి 11,000. ఒకటి 11,000. 11,000 ఈచ్ వన్ పొటేల్. ఎంత? 20,000 అడుగుతున్నారు, 29,000 రేటు. 25,000 అడుగుతున్నారు, 29,000 రేటు. చెప్పేది 29. మా టీవీకే వస్తుంది. మా టీవీ కాదు, సీకేఎస్లో వస్తుంది. రైట్. ఎట్లానా వస్తారులే. రాకుండానే నువ్వు లెక్క ఎంచుకుంటానే ఉన్నా, రాకుండానే. చెప్పినా 13,000 జత అయితే చెప్తున్నారు అండి. 13,000 జోడీ అయితే చెప్తున్నారు. 2 పెద్ద సైజు పొటేళ్ళు, 2 28 జత. 28,000 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చు? 18 వస్తుంది కదా? 19 పైన వస్తుంది. 18, 19 వస్తాయి మాంసం పరంగా. చిన్న సైజు పిల్లలు అయితే, పొటేల్ పిల్లలు అయితే ఉన్నాయి. ఏం రేట్ అన్నా ఇవి? తెలీదా? ఎట్లా చెప్పినానా? అన్న అయితే బేరం అయితే అవుతుంది. పట్టుకున్నారా ఇవి? చిన్న వ్యాపారం అవుతుంది, మళ్ళీ చెప్తామంటున్నారని. ఏనా? 13,500. 13,500 మీడియం సైజు పొటేల్ పిల్లలు. అడిగినారా? యాడ్ వరకు అడిగినారా? 11,500 11,000కి అడుగుతున్నారా? 13,000 13,500 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు పొటేల్ పిల్లలు. పొటేళ్ళు అయితే ఉన్నాయండి. ఇవి ఏం రేటు అడుగుదాం? ఏం రేట్ నా ఇవి? 15,500తో పైన అయ్యా. మీవే అన్నవే అవి? మనవేనా? 15,500తో చెప్పినారా? రైట్. జత పొటేల్ పిల్లలు 15,500 అయితే చెప్తున్నారు. అడిగినారా? యాడ్ వరకు అడిగినారు? 13,500కి అడిగినారు. ఇంకా ఇల్లేదా? 100కి ఇచ్చేస్తాడు. ఆయనేనా మొత్తం ఓనరా? ఈయనేనా? మీరా? ఎక్కడి నుంచినా మీరు? ఓడిసినా? సరే సరే. ఓకే. తీసుకున్నారా జీవాలనా?
చూస్తున్నారా? ఏం పేరు అంటారు మీది? శివ బాబా. రైట్ నా, థ్యాంక్స్. పెద్ద సైజు పొటేల్, నెల్లూరు జుడిపి పొటేళ్ళు అయితే ఉన్నాయండి. ఛానల్ లేకలేనా? CKS ఛానల్లో వస్తుంది. ఏం రేట్ చెప్పినారు ఇవి? ఎవరు ఆయనేనా? ఎంత చెప్పినావునా? ఎట్లా చెప్పినావా? 29,000 ఆయన అడుగుతాండి. 24 అడుగుతున్నది. 29,000 అయితే చెప్పినారండి. జత హోటల్లో 29,000 జోడీ అయితే చెప్తున్నారు. 24 వరకు అయితే అడుగుతున్నారంట. ఒక 18 16 18 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తుంది. 13,800. చిన్న సైజు పిల్లలన్నీ ఈ రేట్ చెప్తున్నారు. సాకునికా కదా, అడిగాలి కదా జీవాల్లో. ఏడ జీవాల్లో ఇయ్యాలంటవా? అడుగుతావా? నోటికి 13,800. నువ్వు అడిగితే తెగుతుంది. మీరు అడగల, ఎక్కడ తిరిగి ఒకటే అడుగు. పట్టుకోదావా? 13,800 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు. అంతేనా? 13,800 చెప్తున్నాడు. బేరము వ్యాపారము 6,000కి ఇస్తారంట. రైట్, సరే. 16,000 చెప్తున్నారు. అడిగేది ఏం రేట్కి అడిగినారా? అవి చెప్పరా మీరు? చెప్పకూడదులే. రైట్. మీరు చెప్పినది 16,000 చెప్పినారా? రైట్. జత పొట్టేలు 16,000 జోడీ అయితే. ఏం రేట్ చెప్పినారా? 20,000. జత 20,000. జత పొట్టేళ్ళు 20,000. ఒక్కొక్కటి 10,000 చొప్పున జత 20,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసము? 18,600. రైట్. ఒకటి 8కి ఇవైతే కట్ట. ఏం రేట్ నా ఇవి? జాగా లేకుండా. ఏ రేట్ చెప్పినావా? 13,000. ఏది ఒక్కటి? ఒక్కోటి 13,500. ఎన్ని కేజీలతో వస్తాయినా? ఒక్కోటి 22, 23 కేజీలు మాంసం పడతాయి. 20 అంటే జత వచ్చేసి 27,000 చెప్తున్నారు. 27,000 జోడీ అయితే చెప్తున్నారండి. రైట్ నా, థ్యాంక్స్. ఇవి జత 26,000. జత పెద్దవే. ఎట్లా ఇవి మాంసం కోసమా లేకుంటే ఎట్లా ఆడ అమ్మేకా? రెండు విధాలు. ఎంత చెప్పినారు వీళ్ళు ఇవి? జత 29 చెప్పినారు. మీరు ఎంత కొన్నారు? 26 కొన్నారు. యా ఊరు అంటున్నా? మంగళంపేట, చిత్తూరు జిల్లా. డిఫరెన్స్ ఉంది కదా రేట్లు. అంటే గూడూరులో తక్కువ అంటారా? ఇక్కడ కదిర్లో మీరు వచ్చిన ఫస్ట్ కదిరికి గూడూరుకి ఏమైనా డిఫరెన్స్? గూడూరు మీద రైట్. 21 అయితే ఏం రేట్ చెప్పినా? 25,500 జత. జత పొట్టేళ్ళు 25,500 అయితే చెప్తాడు. 25,500 జోడీ.
అడుగుతున్నారా? యాడ్ వరకు అడుగుతున్నారా? బేరం మావే చెప్తాను, బేరం చెప్తాను. 25,500, 23 అట్లయితే ఇస్తాము. 23 అయితే ఇస్తారు. ఎన్ని ఉన్నాయంటే ఇవి? రైట్ రైట్. ఇవి 35,000 నా జత. జత 35,000. సింధనూరు పొట్టేళ్ళు అన్నీ. కదిరికి వస్తారు రేట్లను బట్టి వాళ్ళు కొనే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. సింధనూరు ఏం రేట్ అంటే 35,000 చెప్పి బేరం చెప్పాడమ్మా. అడిగిరా 31 అడుగు. ఎన్ని కేజీలతో రావచ్చు అంటే? ఎన్ని కేజీలు వస్తుందా ఒకటి మాంసమా? 30 కేజీ రావచ్చు. 30 కేజీలు. మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా ఇవి? సింధనూరా ఫామ్ ఉంది కదా మీకు? వ్యాపారమా? నువ్వు ఇవే కొంటావా మామూలుగా? మామూలుగా ఎప్పుడు ఇవే తెస్తా అంటే ఫామ్ ఉందేమో అనుకుంటే మామూలుగా వ్యాపారం చేస్తుంటారు. రైట్ 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 నా థ్యాంక్స్. 35 3 35,000 అడుగునా? 3 కొట్టి కూరలు ఒకటి ఏం రేట్ చెప్పినా? 3 ఒకటి చెప్పినావా? 3 చెప్పినావా? 3,28,000 చెప్పినావా? కొట్టి కూరలా? ఒట్టుగొడ్లు 3 గొడ్లు 28,000. ఇవన్నీ సింగల్ ఉండేవి. ఒకటి 13,000, 12,000, 8,000, 10,000 చొప్పున అయితే ఉంటాయండి. అన్నీ ఇక్కడ అన్ని గొడ్లు అయితే ఉంటాయి. ఇవి మాంసం కానీ ఒక 28 నుంచి 30 కేజీలు పడేటి వరకు ఉంటాయి. ఇవేం రేట్ నా? రెండు 30,000 జత గొర్రెలు 30,000 అయితే చెప్తున్నారండి. రైట్ నా. గొర్రెలు 25,000 అన్ని గొర్రెలే. జత గొర్రెలు 25,000, 25,000 జోడి. పిల్ల గొర్రెలు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్పినారా ఇవి? పిల్ల గొర్రె ఏం రేట్ చెప్పినారా? 14,500 ప్రతి దానికి ఉన్నాయా? పిల్ల గొర్రె 14,500 అయితే చెప్తున్నారండి. పిల్ల గొర్రె 14,500. పిల్ల గొర్రె 15,500 అయితే చెప్తున్నారండి. అయితే పిల్లలు లేవు, అన్నీ కట్టిండే గొర్రెలు అండి ఇవన్నీ. ఇవి ఏం ధర అయితే చెప్తున్నారో, జత గొర్రెలు ఏం చెప్తున్నారో అడుగుదాము. పెద్దయ్యప్ప ఉన్నాడు. పెద్దప్ప ఏం రేట్ చెప్పినా? పెద్దప్ప జత 25 జత కట్టిండేటివేనా? అన్ని సూడు గొర్రెలే. అన్ని సూడు గొర్రెలే. జత గొర్రెలు 25,000 అయితే చెప్తున్నారండి. 25,000 జోడి. ఒక నెల 2 నెలలు ఉంటాయా? ఏమో అంతేలే నెల 2 నెలలు ఈయన ఉంటాయి. ఏం రేట్ మేకలు? నీవా? ఏం రేట్గా మేకలు? మీవి కదా, మీరు కాపలా కాస్తున్నారు అనమాట. వేరే వాళ్ళవా? రైట్ రైట్. అన్ని మేకపోతులు ఎంత? 19,000 జత మేకపోతులు 19,000. 19,000 జోడీ అయితే చెప్తున్నారు పోతులు. అన్ని పొట్టేళ్ళు పెద్ద మంద, పెద్ద సైజు. సమయ ఏం రేటు చెప్పినారు సమయ? ఇవి 25,000. 25 చేత పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు వస్తుంది మాంసం పరంగా? 15-16 వస్తాయి. 15-16 అయితే వస్తాయి అంటున్నారు. రైట్. వస్తానా ఏం రేట్ చెప్పినావు? ఇవి 29,000 చెప్తున్నావా? పిల్లలు వేసా? అన్ని నెల్లూరు జుడిపి గొర్రెలా?
పిల్లలతో కలిపి పిల్లలతో కలిపి 29,000. పిల్లలతో కలిపి 29,000 అంటే ఎట్లా? ఎన్ని ఉన్నాయి ఇవి పిల్లలు? ఎన్ని ఉన్నాయి? 9 పిల్లలు 23 గొర్రెలు. మొత్తం కట్ట మీద తీసుకుంటే ఆ పిల్లలు వచ్చేస్తాయి. కట్ట మీద అయితేనే ఆ రేటు. రైట్ నా, థ్యాంక్స్. ఎన్ని తెలియనిండొచ్చు ఇవి? ఎన్ని ఈతలు ఈనిండొచ్చు? 2 ఈతలు ఈని 3వ ఈతవి అనుకో. నింపు గొర్రెలు ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ 1, 2 అమ్మినారా ఎట్లా ఇవి? ఎంత? రైట్ నా. 15,500. జత 15,500. జత మేకలు. అవతల నిలవాడు తాత ఉన్నాడు, అందరు ఉన్నారులే. జత మేకలు 15,500. ఆల్రెడీ అవుతున్నాడు బేరం పట్టుకున్నాడు. 3 పోతులు కానీ ఉన్నాయా దీంట్లో? ఇప్పుడు మేకలు మాత్రమే. రైట్. 4 మేకపోతులు 46,000. 43 కదా బాగానే అడిగినారే. మళ్ళీ ఇచ్చారు సార్ ఎప్పుడు ఖర్చులు ఉన్నాయంటవా? ఏది మీ ఖర్చులు అన్నీ ఉంటాయి. 4 పోతులు వచ్చేసి 46,000కి అయితే అడిగినామంటున్నారండి. 46 చెప్పినారా మీరు? ఎన్ని కేజీలు తరవచ్చున? ఒకటి ఆ 2 వస్తాయి. ఇది ఆడొస్తుంది 14. రైట్ నా, థ్యాంక్స్. ఏం రేట్ పెద్ద ఇవి? ఏం రేట్ చెప్పినారు ఇవి? ఏం రేట్ చెప్పినారా? 19,500 పిల్లలతో కలిపా 18 పిల్లలు. జత అన్ని మేకలే. జత 19,500. అడగచ్చు. అవునులే. అన్ని కలిపి 11,000 జత. అన్ని కలిపి చిన్నవి పెద్దవి ఉన్నాయి. అన్ని కలిపా? చిన్నవి పెద్దవి కాబట్టి 11,000. పెద్దవి అయితే ఓ రేటు, చిన్నవన్నీ అన్ని కలిపి అంటే మొత్తం కట్ట కాదు, జత. అదే జత 11,000. కొంతమంది కామెంట్లు చేస్తారు అన్ని కలిపి. 9,500తో అడుగుతున్నారు. రైట్. జత 11,000 అయితే చెప్తున్నారు. 9,500తో అయితే అడుగుతున్నామంటున్నారండి. జోడి 11,000. అన్ని పోతులే కదరా ఇవి? మరకలు కానీ ఉన్నాయా? ఏం రేట్ మేకలు ఇవి? పోతులా? తేడా మేక కనిపిస్తా అంటే అది ఒకటేనా మేక? ఏం రేటు మేక పోతులు? 25,500. జత జోడి 25,500. జోడి ఒకటి వచ్చి 12,500. ఒకటి వచ్చి 25,000. 25,500నా? 25,000. రైట్. 25,000 జత. ఎన్ని కేజీలతో రావచ్చు? 17-18 అట్లా వస్తుంది. రైట్ నా, థ్యాంక్స్. అడుగుతున్నట్లున్నారే. 23,500 ఇచ్చేస్తాం. అవుతుందా బేరమ్మా? రైట్. 23,500 వరకు ఇచ్చేస్తారా? రైట్ నా, థ్యాంక్స్. 16,500. పెద్ద సైజు మేకలు 16,500 అయితే చెప్తున్నారు. 16,500 జోడి. 14,500కి అడుగుతున్నారు పెద్ద సైజు మేకలు అన్నీ. ఏమి ఈ వారం మేకలు డౌనా రేటు? డౌన్ వ్యాపారమా ఈ వారం? సరుకు ఏమి ఉన్నది ఓ రకంగా, కొంచెం డౌనే నడుస్తున్నట్లుందండి మేకలు మేకపోతులు ఈ వారము. ఏం రేట్ నాది? 19.
జత పోతులు 19,000 అయితే చెప్తున్నారండి. 16,500కి అడుగుతున్నారు. జత మేకపోతులు 19,000 అయితే చెప్తున్నారు. 16,500కి అయితే అడుగుతున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చునా? 16 కేజీలు 16-15 కేజీలు 18 కాడికి అనుకో. 18 కాడికి. రైట్. మేకలు బాగా సైజులో ఉన్నాయి, మంచి సైజు ఉన్నాయి. ఏం రేట్ చెప్పినారు ఈ మేకలు? ఎవరు వీళ్ళవేనా? ఏం రేట్ చెప్పినారా? 20,000 జత. జత 20,000 అయిందా? బేరం అవుతుందా ఇంకా? 20,000 అడుగుతారంట. అడుగుతా. జత మేకలు 20,000 అయితే చెప్తున్నారండి. 20,000 జోడి. రైట్. పెద్ద సైజ్ మేకపోతులు ఏం రేట్ ఇవి? పెద్ద సైజ్ పోతులు జత 30,000. 5,000 జత. జోడి 30,000. 28కి అడుగుతున్నారు. 30,000 జత అయితే చెప్పినారండి. పెద్ద సైజ్ పోతులు దగ్గర దగ్గర 20 కేజీల వరకు మాంసం. 20 పైన పడుతుంది. ఇది వచ్చేసి 22 వరకు పడవచ్చు. ఇవన్నీ 20 వరకు పడతాడు. 18,000 పెద్ద సైజ్ చెప్పిండేదే వాళ్ళు చెప్పడం 22 చెప్పినారు. 22 చెప్పినారు. ఇది 18తో కొన్నారా? ఇది 15,000తో కొన్నారా? ఎంత చెప్పినారా? ఎంత చెప్పినారు నా వాళ్ళు? 18 చెప్పినారు. 15తో కొన్నారు. యా ఊరికి నా ఇవన్నీ? వేంపల్లె పులిందల సైడా? అన్ని పోతులే. రైట్ రైట్. 2 16,000 జత పోతులు 16,000 అయితే చెప్తారు. 16,000 జోడి అయితే 2 పోతులు. రైట్. 16,000 జత. ఏంది 2 మేకపోతులు 16,000? 26,000. అదే కదా, 26,000 జత. పెద్ద సైజు మేకపోతులు అనేది 26,000 జోడి. 43,000 చెప్పింటే 36కి అడుగుతున్నారనా? 43,000 జత మేకపోతులు చెప్పినారంట. 36,000తో అయితే అడుగుతున్నారంట. ఎన్ని కేజీలతో వస్తాయినా? 30, 35, 40 వస్తాయి. 30, 35, 40. అది కానీ దీంట్లోకేనా? అదొకటే 30,000కి అడుగు. నమస్తే నమస్తే. ఏనా బాగున్నావా? మేకపోతులు ఇంకా ఏం రేట్కా మేకపోతులు ఇవి? ఏం రేట్ చెప్పినారు ఇవి? 24,000 జత. జత మేకపోతులు 24,000 అయితే చెప్పినారండి. 24,000 జోడి. ఒక 16 కేజీలతో వస్తాయక మాంసం పరంగా? 16 కేజీలతో. రైట్ రైట్.